అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 73వ రోజైన మార్చి 14వ తేదీ వాక్యాంశాలు. మొదటి సమూయేలు గ్రంథము 1 నుంచి 3 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ సమాధానంతో నింపమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాంశాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఎఫ్రాయిము మన్యమందు రామాతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు ఫెనిన్నా. ఫెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుకొనుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులగు హోఫ్నీ, ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యయగు ఫెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు ఫెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరచుట జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతికి దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుర్గము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుర్గముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను.
యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయు అతని ఇంట వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, అది వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యము స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతికి దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 1 సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లు వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించువారు అన్నము కావలనని కూలికి పోవుదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృశించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుచుకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. యెహోవాతో వాదించువాడు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలులో కానీ గూనెలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనవలెను. షీలోహుకు వచ్చు ఇజ్రాయేలీలందరికీ వీరు ఇలాగున చేయుచూ వచ్చిరి. ఇదియు కాక వారు కొవ్వును దహింపక మునుపు
యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో, యాజకునికి వండించుటకై మాంసము నిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ వద్దకు తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఆ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనస్సుకు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుమనెను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికినది ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని నుండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచియుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడగు ఒకడు ఏలీ వద్దకు వచ్చినప్పుడు, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అప్పుడు నా ముందర ఏఫోదు ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇజ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకొంటిని. ఇజ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారు నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను గాని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరిచి వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకరమందెదరు. ఆలకించుము, రాగల దినములలో నీ బలము నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇజ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడూ ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుర్గమ్మ చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమగుదురు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీకిమి ఫీనేషుకును సంభవించుటకు నేను చెప్పిన దానిని నీకు సూచనగా నుండును. ఒక్క నాటి అందే వారిద్దరును మరణమగుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి
నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎన్నటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని వద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినునట్లును దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని అందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. 1 సాముయేలు గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందుండు పండుకొని ఉండువాడు. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసముయున్న యెహోవా మందిరములో పండుకొని ఉండువాడు. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా అని వచ్చినానెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినవారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాని చేయి మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తామెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. అయితే ఏలీ సమూయేలు, నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తము, నేనిక్కడ ఉన్నానెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగుజేయనుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను.